కడప జిల్లాలోని కొంతమంది హోటల్ యజమానులు అధిక డబ్బులకు ఆశపడి హోటల్స్లో నాణ్యత లేని కూరగాయలను వాడటం, నూనె పదార్థాలు వాడటం, అధిక రేట్లకు అమ్మడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తప్పులు చేస్తూ పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఇమాన్యుయల్, రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్ మండిపడ్డారు. అందరికీ జై భీమ్. ఈరోజు స్పందన కార్యక్రమంలో మన డిఆర్ఓ గారిని కలిసి ఈ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ అవినీతి అక్రమాలపైన ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ ఎవిడెన్స్తో సహా ఏమైతే అక్కడ విజయదుర్గ కరీస్ పాయింట్ హోటల్ మీద అక్కడ వంకాయలో ఒక పురుగు వచ్చింది. ఆ పురుగును జినైన్గా పర్సనే తీసుకుపోయి ఇక్కడ డిఆర్ఓ గారికి గత పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆయన విచారణ కోసం ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చారు. ఆమె పోయి అక్కడ పోయి విచారించకుండా ఊరికి నామమాత్రంగా చేసి వాళ్ళతో డబ్బులకు లాలుచిపడి వాళ్ళు కరప్షన్ కోసమే వాళ్ళు ఈ పని చేస్తున్నారు. ఆ విషయం డిఆర్ఓ గారికి కూడా చెప్పినాం. అదే కాకుండా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ పెట్టే పర్సన్ ఫోన్ నెంబరు, వాళ్ళ ఫోటోలు, అతనితో పాటు నా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకు పంపడం జరిగింది యాజమాన్యానికి. వాళ్ళు మమ్మల్ని బెదిరియడము, ఏదో ఫోన్లు చేయడము, చాలా టార్చర్ పెట్టినారు. ఆ విషయం కూడా డిఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చినాము. ఇలాంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలనేది కూడా మా డిమాండ్ చెప్తున్నాం. అదే కాకుండా ప్రతి వారము స్పందనలో ఏమైతే జరుగుతాయో ఈ అర్జీల కోసము ప్రతి సోమవారం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు. ఎందుకంటే ఏ అర్జీ వస్తుంది, ఏ బేకరీ కాడికి పోవాలన్నా హోటల్ దగ్గర పోతే గబికిన ఏదైనా మాట్లాడుకొని కమిట్మెంట్ అయ్యి డబ్బులు సంపాదించుకునేదానికి ఆ సోమవారం అనేది వాళ్ళకు పండగ దినం అయిపోయింది. ఇక్కడ ప్రజలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా కానీ దాంట్లో మీద కాకుండా ఆమె సొంత అజెండాతో డబ్బుల కోసమే పనిచేస్తుంది. ఆమె ఇక్కడ వచ్చిన ఉండి ఎంతమంది పిటిషన్లు పెట్టింటారు, ఎన్ని పరిష్కారం చేసింది అనే దాని మీద విచారణ జరిపితే ఆమె అవినీతి బట్టబయలవుతుంది. అదే కాకుండా ఆ ఆఫీస్ అంతా అవినీతి అక్రమాలతో నిండిపోయింది. ఈ విషయం మేము రాష్ట్ర ఫుడ్ ఆయనకు కమిషనర్ గారు కూడా ఆయన దృష్టికి కూడా తీసుకుపోతాము. వీళ్ళ మీద కేసు కట్టి వీళ్ళని సస్పెండ్ చేయాలనేదే మా రాష్ట్ర మాల మహానాడు డిమాండ్. ఆమెను సస్పెండ్ చేయకపోతే దేశాల వారీగా ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మీ ద్వారా. అందరికీ ఉదయం నమస్కారంతో జై భీమ్ తెలుపుకుంటున్నాను. ఈనాడు కడప కలెక్టరేట్ కార్యాలయం నందు రాష్ట్ర మాల మహానాడు నాయకుల మధ్యం కలిసి స్పందన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కడప జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వారి చేస్తున్న అవినీతి ఆరోపణలపై గతంలో స్పందనలో అప్లై చేశాము, మరలా తిరిగి ఇప్పుడు కూడా అప్లై చేశాము. ఇలా ప్రతి వారము అప్లై చేయడమే తప్పితే దానికి తగిన ప్రతిఫలం అనేది ఆశించిన విధంగా అధికారుల నుంచి న్యాయం జరగట్లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు దళిత నాయకుల ఫిర్యాదుల పట్ల 100% ఆమె నిర్లక్ష్యం వహిస్తుంది. మేము పిటిషన్లు పెడితే మా పిటిషన్ల పట్ల హోటల్ యాజమాన్యాలతో మాట్లాడి వారి వద్ద నుండి అమౌంట్ మాట్లాడుకొని మా పిటిషన్ విచారణ ఏం చేసినారనేది కూడా తెలియకుండా మా పిటిషన్లను క్లోజ్ చేస్తున్నారు. అటువంటప్పుడు కలెక్టర్ గారిని డైరెక్ట్గా అడుగుతున్నామండి, అటువంటప్పుడు మీరు స్పందన ఎందుకు పెట్టాలి? ఎంతోమంది పేద ప్రజలు వాళ్ళ పనిని పోగొట్టుకొని కష్టపడి వారు ఛార్జీలు పెట్టుకొని స్పందనకు వస్తుంటే కనీసం 100లో 95 అప్లికేషన్లు కూడా న్యాయం జరగట్లేదు. స్పందన ఏముందో అదేవిధంగా మేము ఈ వీడియో ప్రతి దాంట్లో చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు చూడాలి. మీరు స్పందన కార్యక్రమం ఎందుకు పెడుతున్నారు? స్పందన లేనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకు? వెంటనే దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు తీరు మార్చుకోవాలి. లేని పక్షాన మీపై మా ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు సెక్షన్ 4 SC అట్రాసిటీ కేసు నమోదు చేసి మీపైన స్టేట్ ఎస్సీ కమిషనర్ గారికి మరియు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్ చైర్మన్ గారికి కంప్లైంట్ చేసి మిమ్మల్ని మా జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి లేదా సస్పెండ్ చేసేంత వరకు రాష్ట్ర మాల మహానాడు నాయకత్వంలో ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయని సెలవు తీసుకుంటున్నాను. నేను మీ వినోద్ కుమార్, రాష్ట్ర నాయకుని, రాష్ట్ర మాల మహానాడు. జై భీమ్.